కార్ల్ జంగ్కి ఒకప్పుడు గురువు ఉన్నాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ చెప్పేవాడు, మనిషి ఆలోచనలు, కోరికలు, భయాలు చివరికి అన్నీ ఒకే మూలం నుంచి వస్తాయి, అది సెక్స్. కానీ కార్ల్ జంగ్ ఆగలేదు. అతను అడిగాడు, మనిషి సెక్స్ వల్లే నడుస్తాడా, లేక మనసులో ఇంకా లోతైన చీకట్లు లేవా, ఇంకా తెలియని ప్రపంచం లేదా? ఫ్రాయిడ్కి ఆ ప్రశ్న నచ్చలేదు. అతను అన్నాడు, నా సిద్ధాంతాన్ని ప్రశ్నించకు. అప్పుడు కార్ల్ జంగ్ నెమ్మదిగా ఒక మాట చెప్పాడు, నేను గురువును గౌరవిస్తాను, కానీ నిజం గురువు కంటే పెద్దది. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య దూరం పెరిగింది. ఒకప్పుడు కలిసి నడిచిన ఇద్దరు రెండు వేర్వేరు మార్గాల్లో వెళ్ళిపోయారు. ఆ విడిపోవడం కార్ల్ జంగ్కి చాలా బాధ ఇచ్చింది. ఎందుకంటే ఫ్రాయిడ్ అతనికి కేవలం గురువు కాదు, తండ్రి లాంటి వ్యక్తి. కానీ కార్ల్ జంగ్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు, నిజాన్ని వెతికే మనిషి ఒక దశలో ఒంటరిగా నడవాల్సిందే అని. అతను తనలోకి దిగిపోయాడు. మనిషి భయాలు, కలలు, చీకట్లు, కోపం అన్నింటినీ పరిశీలించాడు. అప్పుడు కార్ల్ జంగ్ ఒక పెద్ద నిజం చెప్పాడు, మనిషి బయట కనిపించేదే కాదు, లోపల ఇంకో ప్రపంచం దాగి ఉంటుంది అని. అందుకే కార్ల్ జంగ్ చివరికి ఒక మాట చెప్పాడు, నీ షాడోని చూడకుండా నీ అసలు రూపం నీకు కనిపించదు. కార్ల్ జంగ్ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు, ప్రతి మనిషి లోపల రెండు ప్రపంచాలు ఉంటాయి. మొదటిది నీ జ్ఞాపకాలు, నీ బాధలు, నీ జీవితం. రెండవది నీది కాదు, కానీ నీలోనే ఉంటుంది. వేల సంవత్సరాలుగా మనుషులు మోసుకొచ్చిన భయాలు, గుర్తులు, భావాలు. దానికి కార్ల్ జంగ్ పేరు పెట్టాడు కలెక్టివ్ అన్కాన్షియస్ అని. నీకు చీకటి అంటే ఎందుకు భయం వస్తుంది? నీకు పాము కనిపిస్తే ఎందుకు ఒక్కసారిగా గుండె వేగంగా కొడుతుంది? అది నువ్వు నేర్చుకున్నది కాదు, నీకంటే ముందున్న ఎన్నో తరాల అనుభవం నీ రక్తంలో నిద్రపోతుంది. నీకు వచ్చే కొన్ని కలలు ప్రపంచంలో ఎక్కడున్న ఏ మనిషికైనా వస్తాయి. పడిపోతున్నట్టు కల, ఎవరో వెంట పడుతున్నట్టు కల, చీకట్లో ఒంటరిగా నడుస్తున్నట్టు కల. భాషలు వేరు, దేశాలు వేరు, కానీ మనిషి లోపలున్న భయం మాత్రం ఒకటే. కార్ల్ జంగ్ కలలకు చాలా విలువ ఇచ్చాడు. మనిషికి రాత్రి వచ్చే కలలు పగలు అతను చూడటానికి భయపడిన నిజాలు. కళ అంటే మీద పడే భూతం కాదు, కళ అంటే నీ లోపల నువ్వే నీకు పంపే ఉత్తరం, నీ మనసు మాట్లాడే రహస్య భాష. పగలు మనిషి చాలా విషయాలు దాచుకుంటాడు, కానీ రాత్రి మనసు నటించడం ఆపేస్తుంది. అప్పుడు కలలు మాట్లాడడం మొదలవుతుంది. కొన్ని కలలు నిన్ను వెంటాడతాయి, కొన్ని కలలు నిన్ను కాపాడాలని చూస్తాయి, మరికొన్ని నువ్వు మర్చిపోయిన విషయం నీకు గుర్తు చేస్తాయి. కార్ల్ జంగ్ తన జీవితంలో వచ్చిన కలలను రాసుకునేవాడు, ప్రతి గుర్తును పరిశీలించేవాడు, ప్రతి చీకటి రూపం వెనుక అర్థం వెతికేవాడు. అతను అర్థం చేసుకున్నాడు, మనసు నేరుగా మాట్లాడదు, చిత్రాల రూపంలో మాట్లాడుతుంది, సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. నీ లోపల దాచుకున్న చీకటిని షాడో అని, మనుషులలో మళ్లీ మళ్లీ కనిపించే పురాతన రూపాలను ఆర్కిటైప్స్ అని, అందరి లోపల కలిసి నిద్రపోతున్న ఆ గూఢమైన జ్ఞాపకాల ప్రపంచాన్ని కలెక్టివ్ అన్కాన్షియస్ అని. ఈ పేర్లతో కార్ల్ జంగ్ పిలిచాడు. అందుకే కొన్నిసార్లు మనసు మనకే అర్థం కాదు, ఎందుకంటే అది కేవలం నీది కాదు, అది మానవ జాతి లోపల దాచుకున్న చరిత్ర. కార్ల్ జంగ్ చెప్పాడు, మనుషులు బయట వేర్వేరుగా కనిపిస్తారు, కానీ లోపల అందరూ ఒకే చీకటిని, ఒకే భయాన్ని, ఒకే కలలను పంచుకుంటారు. కార్ల్ జంగ్ చివరికి ఒక గొప్ప విషయం చెప్పాడు, మనిషి జీవితంలో అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, తనలో దాచుకున్న తనతోనే. నీ షాడో నుంచి పారిపోకు, నీ కలలను తక్కువగా చూడకు, నీ మనసు చెప్పే నిజాలను మూసేయకు. ఎందుకంటే తనని తాను ఎదుర్కొన్న మనిషిని ఈ ప్రపంచంలో ఏ చీకటి కూడా ఓడించలేదు.